నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతున్నాను. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి దేశం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలామంది ఏంటంటే ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారండి. అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ అనేవి కొంచెం చేంజెస్ అయ్యాయి, కొన్ని ఫామ్స్ కూడా చేంజెస్ అయ్యాయి కదా. అయితే ముఖ్యంగా ఎవరైతే 19కి అప్లై చేస్తారో, ఫైనల్ సెటిల్మెంట్ చేస్తారో, సో అట్లాంటి వాళ్ళు కాస్త కన్ఫ్యూజన్లో పడ్డారండి. ఎందుకంటే ఇప్పుడు మనకి కొత్త రూల్ ప్రకారం ఏంటంటే ఫామ్ 121 అని చెప్పేసి మనకు అందుబాటులోకి వచ్చింది కదా. అయితే పాత ఫామ్ 15G అలాగే ఫామ్ 15H, సో 2 ఫామ్స్ ఉన్నాయి. సో వీటిలో ఏది అప్లోడ్ చేయాలి, ఏది చేయాలి అని చెప్పేసి చాలామంది సంసిగ్ధంలో ఉన్నారన్నమాట. ఏ ఫామ్ పెట్టాలి అని చెప్పేసి. ఓకేనా? సో చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను ఈ విషయాన్ని అయితే అడుగుతున్నారు అనమాట. ప్రస్తుతానికి మనకి ఈ ఫామ్ అనేది అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అనేది ఎలా ఫిల్ చేయాలని అని చెప్పేసి పెట్టాను. సో ఒకసారి చెక్ చేసుకోండి, ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఇన్ కేస్ మీకు అది కావాలంటే కనుక డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకే, అయితే ప్రస్తుతానికి మారిన రూల్ ప్రకారం మనము 15G 15H బదులు ఫామ్ 121 అయితే అప్లోడ్ చేయాలి. కానీ ఇంకా మనకి పోర్టల్లో దీన్ని అప్డేట్ చేయలేదు, అది మీకు చూపిస్తాను. ఓకేనా? సో మీరు ఇట్లా ఓపెన్ చేస్తే కనుక మీ ఫామ్ అనేది ఏది ఫామ్ 19 సెలెక్ట్ చేసుకుంటే కనుక మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అప్లోడ్ ఫామ్ 15G. ఓకేనా? స్టిల్ ఇప్పటివరకు కూడా ఈ 15G మాత్రమే అడుగుతుంది అనమాట. ఫామ్ 121 అయితే అడగట్లేదు ఎక్కడ కూడాను. ఓకే, సో మీరు 15G కూడా ఇప్పుడైతే అప్లోడ్ చేయొచ్చు, నో ఇష్యూ. మీకు ఆ ఫామ్ 121 అప్లోడ్ చేయడం అంటే ఫిల్ చేయకపోవడం రాకపోయినా, ఓకేనా? సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ సో దాని అయితే మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే 15G అడుగుతున్నారు కాబట్టి 15G ఇవ్వండి. ఇక్కడ ఎప్పుడైతే మనకి అప్డేట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ ఫామ్ మనం అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ 121 అడిగితే 121 ఇవ్వాలి, 15G అడిగితే 15G ఇవ్వాలి. ఇప్పుడు 121 కూడా ఇవ్వచ్చు, 15G ఉన్నా కానీ రూల్స్ మారాయి కాబట్టి 121 ఇవ్వచ్చు, లేదా 15G కూడా ఇవ్వచ్చు. ఎప్పుడైతే మనకి ఇక్కడ మారిపోతుందో, ఓకేనా, ఫామ్లో మనకి ఎప్పుడైతే అడగడం మానేస్తారో ఇక్కడ ఏది అడిగితే అది 121 అడిగితే 121 ఇవ్వాలి. 121 అడిగినప్పుడు 15G ఇవ్వకూడదు. ఈ విషయాన్ని గమనించండి. ఓకేనా? సో ప్రస్తుతానికి చాలా మందికి డౌట్, ఏది ఇవ్వాలి, 121 అప్లోడ్ చేయాలా 15G అప్లోడ్ చేయాలని చెప్పేసి. ప్రస్తుతానికి అయితే మీరు 15G కూడా ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకేనా? క్లియర్? సో మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు పెయిడ్ సర్వీస్ కావాలంటే మీకు స్క్రీన్ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినట్లయితే వీడియో ఏమన్నా లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.